సో 'పెద్ది' మూవీ రివ్యూ అండి. నేషనల్ అవార్డ్ అన్నారు, ఇంటర్నేషనల్ అవార్డ్ అన్నారు. నాకైతే రంగస్థలానికి దగ్గర కూడా లేదనిపించింది యాక్టింగు. యాక్టింగ్ చేయడానికి మన బుచ్చిబాబు స్కోప్ ఇవ్వలేదనమాట. అలా ఉంది. సో మూవీ ఎలా ఉందంటే 'రాడ్' 3 అవర్స్ స్లీపింగ్ టాబ్లెట్ ఏసినట్టు అనిపించింది. క్రికెట్ అయితే దారుణం అబ్బా! కొడితే సిక్సెస్ ఇంకేం లేవనమాట. ఆ షాట్స్ అయితే సైన్స్‌కి అందదు, మైథాలజీకి చిక్కదు అలా ఉంటాయి. ఎవరు డిజైన్ చేశారో గానీ ఆ క్రికెట్ సీన్స్ బుర్రని ఫ్రిడ్జ్‌లో పెట్టి డిజైన్ చేసినట్టున్నారు. ఒక్కటి కూడా రియలిస్టిక్‌గా అనిపించలేదు. మళ్ళీ దాంట్లో కూడా ఒక బాల్‌కి 2 రన్స్ సస్పెన్స్ ఒకటి ఓలేదో సస్పెన్స్ పడుతున్నట్టు 6 కొడతాడా లేదా ఆ సస్పెన్స్ మ్యూజిక్ పెట్టి ఎందుకురా ఓవర్ యాక్టింగు అనిపిస్తుంది. మీరు ఏం చేసినా మీ కథలో హీరో ఫైనల్‌గా 6 కొడతాడు కదా ఏ బాల్ అయినా. మళ్ళీ ఆ సస్పెన్స్ ఏంది ఆ ఓవర్ యాక్టింగ్ ఎందుకు? మాకే ఇంట్రెస్ట్ దొబ్బింది. డైరెక్టర్ బుజ్జిబాబు గారు మీకు దండమండి స్వామి. మరీ దారుణంగా తీశారు సినిమాను. అస్సలు కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే జాన్వీ కపూర్ గారండి స్వామి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. తప్పు ఆమెది కాదులేండి మన డైరెక్టర్ గారిదే. సో ఆడదంటే ఇంకా బాడీయే ఇంకేమీ లేదు. ఆమెను చూపించాలా, ఆమె తర్వాత ఏదో ఒకటి చూపించుకోవాలా అన్నట్టే ఆమెను పెట్టారు కానీ ఇంకేమీ లేదు. బాలయ్య బాబు ఒక ఈవెంట్‌లో అంటాడు, ఆడది కనిపిస్తే ముద్దైనా పట్టాలా లేదంటే కడుపైనా చేయాలని. సేమ్ ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసేసాడు హీరోకి ఈ సినిమాలో. దరిద్రంగా ఉన్నది. దీన్ని ఎలా అయినా తట్టేయాలిరా ఈ రోజా ఫ్లాష్ మ్యాన్ వచ్చిపోతా ఉంటాడు హీరోకి మధ్య మధ్యలో క్యారెక్టర్. అరే ఏం రాస్తున్నారా స్పృహలో ఉండే రాస్తారా లేదా అసలుకి? హీరో క్యారెక్టరు ఒక ఎలా డిజైన్ చేశారంటే ఒక రేపిస్ట్‌లా సారీ టు సే దిస్ ఒక రేపిస్ట్‌లా తయారు చేశారండి హీరో క్యారెక్టరు. సో ఆ విధంగా డిజైన్ చేశారు. మళ్ళీ హీరో చేస్తేమో పత్తి వ్యాపారం అంట. మళ్ళీ రౌడీలు చేస్తే సేమ్ అదే రౌడీలు చేస్తే ఒప్పుకునేదిలా. మళ్ళీ అక్కడ హీరోయిజం వచ్చేసి ఆయన ఫైట్ చేసేస్తాడు. అంటే హీరోలు చేస్తే శుద్ధపూస, ఇంకెవరైనా చేస్తే అది శుద్ధపూస కాదా? మీరు అలా ఏం పెట్టుకొని ఆలోచిస్తున్నారండి? ఏం రాస్తున్నారు మీరు అసలు? చూడండి నాకు బీపీ వచ్చేస్తుంది. తలుచుకుంటూ ఉంటుంటే నాకు బీపీ వచ్చేస్తుంది. సో మరీ అంత దారుణం ఏందండి స్వామి? ఎట్లా రాసారండి హీరో క్యారెక్టర్‌ని? నేను తట్టియాలంటాడు. ఆ హీరోయిన్ పర్మిషన్ ఎవరి పర్మిషన్ లే పోయి ముద్దు పెట్టేస్తాడు. అది ఎలా పెడతారండి స్వామి? అమ్మాయి పర్మిషన్ ఇంకా ఎలా అండి అలా హ్యాండిల్ చేస్తారు? సో చ ఎందుకులే మరీ దారుణంగా రాస్తున్నారు. చాలా వీకెస్ట్ రైటింగ్ అండి బుజ్జిబాబు గారు. సో కొంచెం కూడా బుర్ర ఉపయోగించినట్టు లేదు మీరు ఈ సినిమాలో. సో ఎందుకులే టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాస్టింగ్ అండి హీరోయిన్‌ని ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం కాలేదు. సో ఆమె క్యారెక్టర్ బాగా డిజైన్ చేయలేదు. సో ఆమె వచ్చినప్పుడల్లా చాలా బోరింగ్ అనిపించింది. అస్సలు వర్కౌటే అవ్వలేదు. సో రావడం చేత ఏదో డైలాగులు పెట్టించారు. ఆమె గ్లామర్‌గా కనిపిస్తూ ఉంటది. అలాంటి విలేజ్‌లో ఆమె గ్లామర్‌గా ఎలా ఉంటది? ఎంత మీరు సర్పంచ్ కూతురు, ఇరపంచ్ కూతురు మీరు ఏ విధంగా పెట్టినా అసలు కన్‌ఫ్యూజన్‌గా లేదండి. సో అస్సలు నేను కన్‌ఫ్యూజ్ అవ్వలేకపోయాను. సో వాటెవర్ రీజన్స్ అండి. సో ఆమె హీరోయిన్‌గా అస్సలు సెట్ అవ్వలేదు మూవీలో. సో ఆమె క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేయలేదు. అండ్ స్పోర్ట్స్ విషయానికి వద్దాం. సో ఒక మనిషి ఎన్నిట్లో అండి అంత టాలెంట్ పర్సన్‌గా ఉంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు పిల్ల బచ్చాలు అయిపోతారా? ఇప్పుడు ఎవడు మధ్య మధ్యలో ట్రైనింగ్ తీసుకొని వచ్చేస్తే వీళ్ళు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా పిల్ల బచ్చాలా? వీళ్ళు ఇంకేం చేయలేరా? మన హీరో డైరెక్ట్‌గా నేషనల్, ఇంటర్నేషనల్ ఎలా వెళ్తాడండి స్వామి? మీరు మీ సినిమాలో ఈ రూల్ ఏదైనా పెట్టుకుంటారా ఏంది? సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే హీరోకి ఏదో ఒకటి లేపియాలని. ఆ సినిమాల్లో అదేదో లేపేసినారు. ఈ సినిమాలో ఇంకోటేదో లేపేస్తారు. అది మళ్ళీ మీరు సెంటిమెంట్ అని చెప్పి లాస్ట్ 20 నిమిషాలు ఏడుపొస్తది. మీరు ఏడ్చేస్తారు. మీరు తట్టుకోలేరు. కన్నీళ్ళు వెంబడొస్తది. సో జీరో అండి. నాకస్సలు వర్కౌటే అవ్వలేదు అస్సలు. నాకు కొంచెం కూడా నేను ఎమోషనల్‌గా కూడా నాకు కనెక్ట్ అవ్వలేదు మూవీ. సో ఆ విధంగా ఉంది పరిస్థితి. అంటే కాస్టింగ్ అండి. మీరు సినిమాలో మీరు మార్కెట్ కోసమో, దేనికోసమో బాలీవుడ్ వాళ్ళందరిని దింపేశారు. కానీ ఆ నేటివిటీకి వాళ్ళెవ్వరూ సెట్ అవ్వలేదండి. ఒక రామ్ చరణ్ గారేమో మీరు కొంచెం ఇది మట్టి పూసి, గిట్టి పూసి ఏదో చేసున్నారు కాబట్టి ఆయన ఒక్కరు మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయినారు. మీకు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ని దింపారు. మళ్ళీ ఈయన మున్నా భాయ్‌ని దింపారు. వీళ్ళెవరూ సెట్ కాలేదండి అస్సలు. వాళ్ళని చూస్తుంటే అనిపియడం లేదు. వీళ్ళు ఆ నేటివిటీ పర్సన్సా అనే డౌట్ మనకే కలుగుతది. సో వాళ్ళు అస్సలు బాగా సెట్ అవ్వలేదు. అండ్ గ్రాఫిక్స్ అండి. మీరు 12 కోట్లు బడ్జెట్ పెట్టున్నారు. గ్రాఫిక్స్ మీద కొంచెమైనా కొంచెం దృష్టి పెట్టాలి కదా! సో గ్రాఫిక్స్ అయితే మీకు బాగా క్లియర్‌గా తెలిసిపోతుంది. మీకు అర్థమైపోద్ది కొన్ని సీన్‌ల్లో. ఇది సెట్ ఏసార్రా ఇది పక్కా సెట్‌రా అనిపిస్తది. మీరు అంత బాగా సెట్ ఏసున్నారు. సో అంతంత బడ్జెట్ పెడతారు. కొంచెం చూపిస్తే రియలిస్టిక్‌గా చూపియాలి కదా! ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ రావాలంటే కొంచెం రియలిస్టిక్‌గా అనిపియాల. మీరు ఎనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టి మీరు ఏవేవో చేస్తూ ఉంటే ఈజీగా బాగా అర్థమవుతుంది అది సెట్ అని. సో గ్రాఫిక్స్ చాలా వీక్ గ్రాఫిక్స్ అయితే ఉంది. సో ఏమోనండి ఫైనల్‌గా చెప్పాలంటే మూవీ అయితే రాడు. నాకైతే నచ్చలేదు. 3 అవర్స్ స్లీపింగ్ టాబ్లెట్ ఏసినట్టు అనిపించింది. యాక్టింగ్ వైస్ వస్తే మాత్రం నాకు రామ్ చరణ్ గారు బాగా చేశారనిపించింది. బట్ ఆయనకు కూడా ఆయన దగ్గర ఆ స్కోప్ లేదు. రంగస్థలానికి మించి ఆయన యాక్టింగ్ చేశాడంటే లేదండి.
సో, నాకు రంగస్థలమే పికెస్ట్ యాక్టింగ్ అనిపిస్తది. దీంట్లో మీకు అక్కడక్కడ పోతా ఉంటది యాక్టింగు, పెర్ఫార్మెన్స్ కొన్ని కొన్ని దగ్గరల పోతా ఉంటది. నాకు పెద్దగా అనిపించలేదు, ఆనలేదు. రంగస్థలంలో యాక్టింగే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. సో, దీంట్లో ఆయన యాక్టింగ్ నాకసలు కనిపించలేదు. కనిపించలేదని ఆయన బాగా చేశాడు. కానీ అక్కడ సీన్ వల్లో, దేని వల్లో, పొటెన్షియల్ వల్ల దెబ్బతిన్నది. నాకు ఎక్కలేదు. సో, అది మ్యాటరు. మూవీ అయితే నాకు నచ్చలేదు. సో, మరి మీకెలా అనిపించింది మూవీ చూసినప్పుడు? ఇలానే అనిపించిందా లేదా? కింద కామెంట్ చేయండి. కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం.